బెస్ట్ మోరల్ స్టోరీస్. శ్రమపురం అనే పల్లెటూరులో సుబ్బయ్య, రామయ్య కట్టెల వ్యాపారం చేసేవారు. ఇద్దరూ పేదరికంలోనే ఉన్నారు. కాని వారి పని విధానాల్లో చాలా తేడా ఉండేది. రామయ్య రోజూ ఉదయం సూర్యుడు రాకముందే అడవిలోకి వెళ్లి సాయంత్రం చీకటి పడే వరకు గొడ్డలతో కష్టపడి చెట్లు కొట్టి కట్టెలు తీసుకొచ్చేవాడు. సుబ్బయ్య మాత్రం ఉదయం కొంచెం ఆలస్యంగా అడవికెళ్లి ఏ చెట్లు నరకాలో, ఏవి తేలిగ్గా ఉంటాయో తెలివిగా గమనించి ఆ తర్వాతే పని మొదలుపెట్టేవాడు. ఒకరోజు రామయ్య ఊర్లో కూలీ అయినా తనకు సహాయం చేసే బాలయ్యతో కలిసి కష్టపడి చెట్లు నరుకుతూ చెమట కారుస్తూ ఇలా అంటాడు. బాలయ్య, చూసావా, ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడితే కాని మనకు 4 రూపాయలు దొరకవు. ఈరోజు కూడా బాగా కష్టపడ్డాను. నా ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. ఈ శారీరక శ్రమ వల్ల నాకు పెద్దగా ధనం దొరకటం లేదు. నేను కష్టాన్ని తప్ప తెలివిని నమ్మను. అవును రామయ్య, మీ కష్టం చూస్తే నాకు జాలేస్తుంది. మీరు నిత్యం పెద్ద పెద్ద తడికట్టెల్ని నరుకుతున్నారు. అది విపరీతమైన కష్టం. ఇంత కష్టపడినా మీ జీవితంలో ఎలాంటి మార్పు లేదు. మీ ఆదాయం పెరగడం లేదు. అదే సమయంలో సుబ్బయ్య నాణ్యమైన ఎండు కట్టెల్ని జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో కట్టగట్టుకుని గురువు దగ్గర సలహా తీసుకుంటూ కనిపించాడు. సుబ్బయ్య కేవలం 3 గంటలు మాత్రమే పనిచేశాడు. రామయ్య సుబ్బయ్య వైపు చూసి విమర్శిస్తూ, ఏంటి సుబ్బయ్య, నువ్వు రోజూ నాకంటే 7 గంటలు తక్కువ కష్టపడుతున్నావు. నువ్వు ధనవంతుడివి ఎలా అవుతావు? సుబ్బయ్య నవ్వుతూ, రామయ్య, నేను కష్టపడటం లేదు అని నువ్వనుకుంటున్నావు. కాని నేను కష్టం కంటే ఎక్కువగా తెలివిని ఉపయోగిస్తున్నాను. నేను గొడ్డలి పట్టుకుని అన్ని చెట్లను నరకను. అలా నరకడానికి బదులు ఏ చెట్లను నరకాలు, ఏ కట్టెలు త్వరగా అమ్ముడుపోతాయో, ఏ రకమైన కట్టెలకు ధరలు పట్టణంలో ఎక్కువ ఉంటాయో ఆలోచిస్తున్నాను. నేను నరికే కట్టెలు తక్కువ బరువున్నా ఎక్కువ ధర పలుకుతాయి. ఆలోచనల వల్ల కడుపు నిండుతుందా? కష్టపడితేనే డబ్బు దొరుకుతుంది. నేను రోజు 10 గంటలు కష్టపడుతున్నాను. నువ్వు కేవలం 3 గంటలు మాత్రమే కష్టపడుతున్నావు. నీ ఈ తెలివి నా శ్రమ ముందు పనికిరాదు. నువ్వు రోజు 10 గంటలు కష్టపడుతున్నావు, కానీ నీ గొడ్డలి మొద్దుబారుంది. దాన్ని సానపెట్టడానికి నువ్వు అరగంట సమయం వృధా చేయవు. నీవు మొద్దు గొడ్డలతో కష్టపడ్డావు, కాలా వృధా చేసుకోవడమే అవుతుంది. నేను రోజు నా గొడ్డల్ని సానపెడతాను. దానివల్ల నేను తక్కువ శక్తిని ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ కట్టెలను నరకగలుగుతాను. తెలివైన కష్టం తక్కువ సమయం తీసుకుంటుంది. అది మన శక్తిని, సమయాన్ని ఆదా చేస్తుంది. రామయ్య విసుగ్గా అహంకారంతో, ఇదంతా నీ తెలివి ప్రదర్శన. గొడ్డలి సాన పెట్టడం అనేది పెద్ద తెలివేం కాదు. నువ్వు కష్టపడటం లేదు. నువ్వొక సోమరిపోతువి. సుబ్బయ్య తన గురువు దగ్గర ఆ రోజు అడవిలో ఏ రకమైన కట్టెలు ఏ ధరలకు అమ్మితే ఎక్కువ లాభం వస్తుందో తెలుసుకున్నాడు. ముఖ్యంగా చలికాలం వస్తున్నందున కట్టెలను నిల్వ చేసే ప్రణాళిక గురించి సలహా తీసుకున్నాడు. సుబ్బయ్య భార్య లక్ష్మి, ఏవండి, మీరీ రోజు తక్కువ కష్టపడినా మనకి మంచి ఆదాయం వచ్చింది. రామయ్య 10 గంటల్లో చేసిన పన్ని మీరు 3 గంటల్లో పూర్తి చేశారు. మీరు గురువుగారి దగ్గర తీసుకున్న సలహా చాలా బాగా పనిచేసింది. అవును లక్ష్మి, కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, సరైన జ్ఞానం, ప్రణాళిక ఉంటే తక్కువ సమయంలో కూడా విజయం సాధించవచ్చు. రామయ్య కేవలం శారీరక శ్రమకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన కష్టం గొప్పదే, కాని వ్యర్థం. ఆయన మీ స్నేహితుడు కదండి. ఆయనకు కూడా మీరు మీ తెలివి గురించి, గొడ్డలు సానపెట్టడం గురించి చెప్పవచ్చు కదా. నేను చాలాసార్లు చెప్పాను లక్ష్మి, ఒక పనిని కష్టపడి చెయ్యకు, తెలివిగా చెయ్యి అని చెప్పాను. కాని అతను నా మాట వినకుండా నన్ను సోమరిపోతుగా భావిస్తున్నాడు. ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కాని వారు వినడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఆ ఊర్లో భద్రయ్య అనే ధనవంతుడుండేవాడు. అతను కట్టెల వ్యాపారులని దోచుకోడానికి ఒక పన్నాగం వేశాడు. కట్టెల ధరలను తగ్గించి వాటిని కొని మళ్లీ అధిక ధరలకు పట్టణంలో అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. భద్రయ్య అత్యాశ, మోసం ఆ పల్లెటూరులో చాలామందికి తెలుసు. రామయ్య, సుబ్బయ్య ఇద్దరూ కట్టెల్ని భద్రయ్యకు అమ్ముతూ ఉంటారు. భద్రయ్య తన ఇంట్లో కట్టెల వ్యాపారులను పిలిపించి గర్వంగా ఇలా అంటాడు. రామయ్య, సుబ్బయ్య, వినండి. ఈ రోజు నుండి కట్టెల ధరలు సగానికి సగం తగ్గాయి. మీరు నాకే అమ్మాలి. వేరే ఎవరికైనా అమ్మితే
నేను పట్టణ వర్తకులతో మాట్లాడి మీ వ్యాపారాన్ని నాశనం చేస్తాను. నేను ఈ ఊరికి రాజును. రామయ్య భయపడుతూ, అయ్యా, మీరింత తక్కువ ధరిస్తే మా కూలీ కూడా దొరకదు. మా కుటుంబం ఎలా జీవించాలి? మా కష్టానికి ప్రతిఫలం దొరకాలి కదా. అది నా సమస్య కాదయ్యా. మీకు నచ్చితే ఈ ధరలకు అమ్ముకోండి, లేదంటే మీ ఇష్టం. ఈ రోజుల్లో నేను మాత్రమే కట్టెలు కొనే మనిషిని. మీ దగ్గర కట్టెలు కొనే శక్తి ఎవ్వరికీ లేదు. రామయ్య భద్రయ్య మాటలకి భయపడి తన కట్టెల్ని తక్కువ ధరకే అమ్మి వెళ్ళిపోయాడు. తన కష్టం వృధా అయిందని బాధపడ్డాడు. సుబ్బయ్య మాత్రం భద్రయ్య పన్నాగం ఏదో ఉందని గ్రహించాడు. పట్టణంలో కట్టెల ధర పెరిగిందని గురువు ద్వారా తెలిసినందున భద్రయ్య మోసం చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. సుబ్బయ్య ధైర్యంగా భద్రయ్య కళ్ళల్లోకి చూసి, భద్రయ్య గారు, మీరు అబద్ధం చెప్తున్నారు. పట్టణంలో కట్టెల ధరలు పెరిగాయని మా గురువు ద్వారా నాకు తెలిసింది. మీరు మా శ్రమను దోచుకోవాలనుకుంటున్నారు. మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. భద్రయ్య కోపంగా అహంకారంతో, ఏంటి సుబ్బయ్య, నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? నీ తెలివి నీ దగ్గరే ఉంచుకో. నువ్వు నీ కట్టెలిక్కడ అమ్మకపోతే రేపటి నుండి ఈ అడవిలోకి రాకుండా చేస్తాను. నీ వ్యాపారాన్ని నాశనం చేస్తాను. నువ్వు ఈ ఊర్లో బ్రతకకుండా చేస్తాను. హ, మీ బెదిరింపులకి నేనేం భయపడనండి. నేను నా కట్టెల్ని మీకు అమ్మను. నేను నా తెలివితో సరైన ధర ఎక్కడ దొరుకుతుందో అక్కడే అమ్ముకుంటాను. భయంతో వ్యాపారం ఎప్పుడూ చేయకూడదండి. సుబ్బయ్య కట్టెల్ని అమ్ముకోకుండా భద్రయ్య మోసాన్ని ఎలా ఎదుర్కోవాలో తన గురువు దగ్గర సలహా అడగడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడున్న గురువు ఇలా అంటాడు, సుబ్బయ్య, నువ్వు తెలివైన వాడివి. భద్రయ్య మోసం, అత్యాశ వల్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు. నువ్విప్పుడు కష్టపడకుండా ఆలోచించాలి. నిజమైన తెలివి అనేది ఆపదలో ఎలా వ్యవహరించాలో చెప్తుంది. కష్టపడే సమయం, తెలివి ఉపయోగించే సమయం వేర్వేరుగా ఉంటాయి. మరిప్పుడు నేనేం చెయ్యాలి గురువుగారు? నా దగ్గర డబ్బు లేదు. నువ్వు కట్టెల్ని దాచిపెట్టు. చలికాలం వస్తోంది. చలికాలంలో కట్టెల అవసరం, ధర రెండూ పెరుగుతాయి. నువ్వు ఆ రోజు వరకు వేచి చూస్తే నీకు లాభం రెట్టింపవుతుంది. అప్పుడు నువ్వు లాభం సంపాదించవచ్చు. నువ్వు కట్టెల్ని దాచుకోవడానికి ఒక రహస్య ప్రణాళికను తయారు చేసుకో. పెట్టుబడి పెట్టడానికి ధనం కంటే సహనం, సరైన సమయ జ్ఞానం ముఖ్యం. సుబ్బయ్య గురువు చెప్పినట్లుగా తన కట్టెల్ని అడవిలో ఒక రహస్య ప్రదేశంలో వానకి తడవకుండా ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టాడు. రామయ్య మాత్రం ప్రతిరోజూ కష్టపడి కట్టెలు నరికి భద్రయ్యకు తక్కువ ధరకే అమ్ముకొని నిరాశపడేవాడు. అతని కష్టం తెలివి లేకపోవడం వల్ల వృధా అవుతోందని అతను గ్రహించలేదు. రామయ్య బాలయ్యతో, బాలయ్య, చూసావా, సుబ్బయ్యకసలు కష్టపడే స్వభావమే లేదు. ఇన్ని రోజులుగా కట్టెలు నరకడం లేదు. అతనికి వ్యాపారం దెబ్బతింటుంది. నేను కష్టపడుతున్నాను, కాని నాకు మాత్రం లాభం దొరకడం లేదు. అవును రామయ్య, సుబ్బయ్య ఏదో రహస్యం దాస్తున్నట్లున్నాడు. కాని ఆయన చాలా తెలివైనవాడు. ఆయన కష్టపడే విధానం మామూలుగా ఉండదు. కొన్ని నెలలు గడిచాయి. చలికాలం వచ్చింది. మంచు కురవడం మొదలైంది. కట్టెల అవసరం విపరీతంగా పెరిగింది. కాని అడవిలో ఎక్కడా కట్టెలు దొరకడం లేదు. రామయ్య ఎంత కష్టపడినా చలికి, మంచుకి కట్టెలు నరకడం అసాధ్యమైంది. భద్రయ్య కూడా కట్టెలు దొరకక నష్టపోతున్నాడు. భద్రయ్య కోపంగా అల్లాడిపోతూ, ఈ ఊర్లో కట్టెలెక్కడికి పోయాయి? ఎంత వెతికినా దొరకడం లేదు. చలికి ప్రజలు వణుకుతున్నారు. నేను కట్టెలు లేకుండా వ్యాపారం చేయలేకపోతున్నాను. నా అత్యాశ వల్లే ఈ నష్టం వచ్చింది. అదే సమయంలో సుబ్బయ్య తన రహస్య ప్రదేశంలో దాచిన పొడి కట్టెల్ని పట్టణానికి తీసుకువెళ్లి అత్యధిక ధరలకు అమ్మాడు. అతను రామయ్య 10 రోజులు కష్టపడినంత డబ్బు ఒక్క రోజులోనే సంపాదించాడు. అతని దగ్గర నిల్వ ఉన్న కట్టెల విలువ చలికాలం వల్ల 10 రెట్లు పెరిగింది. ఏవండి, మీ తెలివికి మెచ్చుకోవాల్సిందే. మీరు రామయ్య కంటే తక్కువ కష్టపడి సరైన ప్రణాళికతో ఎక్కువ సంపాదించారు. ఇప్పుడు మనం ఆపదలో ఉన్న పేదవారికి సహాయం చేయవచ్చు. అవును లక్ష్మి, ఇది నా తెలివి, గురువుగారి సలహా ఫలితం. ఆ రోజు భద్రయ్య సుబ్బయ్య అద్భుతంగా సంపాదించాడని తెలుసుకుని కోపంతో గ్రామ పెద్దకు ఫిర్యాదు చేశాడు. కాని గ్రామ పెద్ద సుబ్బయ్య తెలివిని గౌరవించాడు. అక్కడికి రామయ్య, గ్రామ ప్రజలు సమావేశమయ్యారు. సుబ్బయ్య దొంగతనం చేశాడు. నా వ్యాపారాన్ని నాశనం చేశాడు. గ్రామ పెద్ద సుబ్బయ్య వైపు చూసి, సుబ్బయ్య,
నువ్వు దొంగతనం చేయలేదు కదా? లేదయ్యా, నేను దొంగతనం చేయలేదు. నేను నా తెలివిని ఉపయోగించి నా కష్టాన్ని కాపాడుకున్నాను. భద్రయ్య గారి మోసాన్ని, అత్యాశను ఎదుర్కొన్నాను. తెలివనేది కష్టపడటంలో కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఉంటుంది. అదే సమయంలో అక్కడున్న రామయ్య సుబ్బయ్య తెలివిని చూసి పశ్చాత్తాపడ్డాడు. రామయ్య సిగ్గుతో చేతులు జోడించి, సుబ్బయ్య, నన్ను క్షమించు. నేను నిన్ను సోమరిపోతుగా భావించాను. నేను నిత్యం గొడ్డల్ని సానపెట్టకుండా కష్టపడితే సరిపోతుందని అనుకున్నాను. నా తెలివి తక్కువతనం వల్ల నేను నష్టపోయాను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. రామయ్య, నువ్వు నా స్నేహితుడివి. కష్టం ముఖ్యం, కాని కష్టానికి తెలివి, సరైన ప్రణాళిక, సమయానికి జ్ఞానం తోడైతే విజయం లభిస్తుంది. నువ్వు నీ గొడ్డల్ని సానపెట్టడానికి గంట కేటాయిస్తే నువ్వు 10 గంటల్లో చేసే పన్ని 3 గంటల్లో చేయగలవు. అదే నిజమైన తెలివి. అవును సుబ్బయ్య, ఈ రోజు నుండి నేను కూడా తెలివిగా కష్టపడతాను. నువ్వు నాకు దారి చూపించావు. ఇకపై నేను కూడా నా గొడ్డల్ని సానపడతాను. సుబ్బయ్య ఆ రోజు నుండి రామయ్యకు వ్యాపారంలో సలహాలిచ్చాడు. భద్రయ్య మోసం, అత్యాశ వల్ల తన గౌరవాన్ని, వ్యాపారాన్ని కోల్పోయాడు. సుబ్బయ్య తెలివైన కష్టంతో ఊర్లో గౌరవం, ధనం రెండూ సంపాదించాడు. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, కేవలం శారీరక కష్టం మాత్రమే కాదు, కష్టానికి తెలివి, సరైన ప్రణాళిక, ముందు చూపు తోడైతేనే విజయం లభిస్తుంది. పని చేయడానికి ముందు ఆలోచించడం, సరైన సాధనాన్ని ఉపయోగించడం తెలివైన వ్యాపారి లక్షణం. కష్టపడటం అనేది ఒక కళ, దానికి తెలివి అనేది ఒక ఆయుధం. మన సమయాన్ని, శక్తిని ఎక్కడ ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడమే నిజమైన తెలివి. దుర్గాపురానికి ఊరి పెద్ద జమీందారు చలమయ్య గారు. వారి తాతల కాలం నుంచి ఆ ఊరికి న్యాయ నిర్ణేతలు వారే. జమీందారు గారికి ఆ ఊర్లో చాలా ఆస్తులు, పొలాలు ఉండేవి. వారి దగ్గర చాలామంది పనివారు పనిచేస్తూ ఉండేవారు. ఆ ఊరికి ఎటువంటి సమస్య వచ్చినా చలమయ్య గారు ముందుండి సమస్యను పరిష్కరించేవారు. ఆ ఊరి ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా నిత్యం చూసుకునేవారు. ఆయన పంచాయతీ జరిపించే సమయంలో వారి తాతల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న బంగారు కడియాన్ని ధరించి తీర్పు చెప్పేవాళ్లు. ఆ కడియం ధరించిన సమయంలో వారు తన మన భేదం చూసేవారు కాదు. తప్పు చేసింది తనవారైనా కూడా కఠినంగా శిక్షించేవారు. ఆ బంగారు కడియాన్ని దక్కించుకోవాలని ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు విశ్వ ప్రయత్నాలు చేసేవారు. కాని చలమయ్య గారు వారి వంశపారంపర్యంగా వస్తున్న కడియాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. చలమయ్య గారి భార్య లక్ష్మి. వారికి ఒక్కడే కొడుకు. అతని పేరు శివయ్య. శివయ్యకు పెళ్లి జరిపించాలని లక్ష్మీ, చలమయ్య గారు సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒకరోజు పంచాయతీలో, గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన ఊర్లో కొన్ని చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయని నా దృష్టికొచ్చింది. అది మన ఊరివారు చేస్తున్నారా లేదా వేరే ఇంకెవరైనా చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే నాకు తెలియజేయండి. దర్యాప్తు చేసి వారికి తగిన శిక్ష విధిస్తాను. ఇంతలో అక్కడికి 2 దంపతులొచ్చి జమీందారు గారితో ఇలా అంటారు. అయ్యగారు, తెల్లవారుజామున మా ఇంట్లోకి 2 దొంగలు చొరబడి ఇంట్లో ఉన్న నగ, నట్ర, డబ్బు మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. అవునయ్యగారు, అందరం నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడి మమ్మల్ని భయపెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న సొమ్ము మొత్తం దోచుకుని పోయారు. మీరే మాకు న్యాయం చేయాలి. ఇప్పుడే మనం ఊర్లో జరుగుతున్న దొంగతనాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతలో మరొక దొంగతనం జరిగింది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. మరి ఈ దొంగతనాలు ఎలా జరుగుతున్నాయో, ఎవరు చేస్తున్నారో మనం త్వరలోనే కనిపెడదాం. సీను, శాంతి, మీరేం భయపడకండి. పోయిన మీ సొత్తు మొత్తాన్ని తిరిగి మీకిప్పించే బాధ్యత నాది. అప్పటి వరకు మీకెటువంటి అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోవద్దు అని సీను, శాంతిలకి ధైర్యం చెప్పి పంపిస్తారు చలమయ్య గారు. కాని దొంగతనాలు ఎవరు చేస్తున్న సంగతి ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోతారు. దొంగల్ని పట్టుకోడానికి తను ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఒకరోజు జమీందారు చలమయ్య గారి బంగారు కడియం కనపడకుండా పోతుంది. ఈ విషయం తెలుసుకున్న శివయ్య ఇంట్లో పనివాళ్లందర్నీ పిలిచి
ఇలా అంటాడు. ఈ ఊరి బాగోగులు చూసి మా నాన్నగారి కడియం కనిపించటం లేదు. అసలే దానిమీద చుట్టుపక్కల ప్రాంతాల వారి కన్ను ఉంది. దాన్నెలాగైనా చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఊళ్ళో జరిగే దొంగతనాల్ని అరికట్టాలని దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా మా నాన్నగారి కడియమే దొంగతనానికి గురైంది అంటే ఊళ్ళో మా నాన్నగారి పరువు పోతుంది. మీరందరూ ఇంట్లో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు కాబట్టి పొరపాటున ఎవరైనా తీస్తే తీసుకొచ్చి నాకివ్వండి. నా అంతట నేను కనిపెడితే వారికి కఠిన శిక్ష విధించడం జరుగుతుంది. ఇంట్లోని పనివాళ్లందరూ భయపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి చలమయ్య గారొచ్చి, శివయ్య, కంగారు పడకు. అనవసరంగా ఇంట్లో పనిచేసే వారిని అనుమానించకు. వాళ్ళెప్పటినుంచో మన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. వీళ్లు దొంగతనం చేయాలనుకుంటే ఆ కడియాన్ని నేను చాలాసార్లు ఇంట్లో వదిలిపెట్టాను. కాని ఏనాడు ఇటువంటి సంఘటన జరగలేదు. ఆ కడియం ఎక్కడుందో నేను కనిపెడతాను. నువ్వు వీళ్ళని ఏమీ అనొద్దు అని శివయ్యకి నచ్చజెప్పి అక్కడ్నించి పంపించేస్తారు. పనివాళ్లతో చలమయ్య గారు ఇలా అంటారు. చూడండి, శివయ్య తొందరపాటుతనంతో ఇలా మాట్లాడాడు. మీ మనసుకి బాధ కలిగి ఉంటుంది. నన్ను చూసి తనని క్షమించండి. అయ్యగారు, మీరంత పెద్ద మాటలనకండి. మేం కూలీ చేసుకునే వాళ్ళమే, కాని దొంగతనాలు చేసేవాళ్ళం కాదు. శివయ్య గారి కోపంలో ఏదో అన్నారని మిమ్మల్ని మేం తక్కువగా చూడలేం. మీలాంటి పెద్ద మనసుకి అంతా మంచే జరుగుతుందయ్యా. మనింట్లో దొంగతనం జరిగింది అంటే అది మాక్కూడా సిగ్గుచేటే. మేమింతమంది మీ ఇంట్లో పనిచేస్తూ ఉండగా బయట్నుండి ఒక దొంగ మన ఇంట్లో ప్రవేశించాడంటే మేం నమ్మలేము. అంటే నువ్వనేదేంటి? మన ఇంట్లోనే దొంగ ఉన్నాడంటావా? అవునయ్యా, నాకెందుకో ఇది ఇంటి దొంగ పనే అయ్యుంటుందని అనుమానంగా ఉంది. శివయ్య గారు మమ్మల్ని అనుమానించినట్టుగాని ఒకసారి అందర్నీ తనిఖీ చేసి చూద్దాం. అలా ఏం వద్దు. మీ మీద నాకు నమ్మకం ఉంది. మిమ్మల్ని తనిఖీ చేసి మరొక తప్పు నేను చేయలేను. ఈ విషయాన్నిక్కడితో వదిలేద్దాం. ఆ కడియం ఎలా పోయిందో అలాగే వస్తుంది. అదంతా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని అక్కడ్నించి వెళ్ళిపోతారు చలమయ్య. కాని పనివాళ్లలో ఒక అనుమానం తిరుగుతూ ఉంటుంది. ఎలాగైనా దొంగని కనిపెట్టాలని ఆ ఇంట్లో పనిచేసే ఇద్దరు, రాజు, గోపి, నిర్ణయించుకుంటారు. మరుసటి రోజు శివయ్య స్నేహితులమని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఊర్లోకొస్తారు. వాళ్లని తీసుకుని శివయ్య చలమయ్య దగ్గరకొచ్చి, నాన్నగారు, వీళ్ళిద్దరూ నా స్నేహితులు. మన ఊర్ని చూడ్డానికొచ్చారు. కొద్ది రోజులు వీళ్ళు మనింట్లోనే ఉంటారు. మీ స్నేహితులంటే నేను కాదని ఎలా అంటాను? వాళ్ళని మనింట్లోనే ఉండమని చెప్పు. వాళ్ళిక్కడున్నన్నాళ్ళు వాళ్ళకెటువంటి అవసరం వచ్చినా మొహమాట పడకుండా అడగమని చెప్పు. ఊళ్ళో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలను వారికి చెప్పు. కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇంతకీ వారి పేర్లేంటి? నాన్నగారు, వీడి పేరు నారాయణ, వీడి పేరు హరి. శివయ్య స్నేహితులిద్దరూ చలమయ్య గారికి నమస్కారం చేస్తారు. చలమయ్య వారిద్దర్నీ ఇంటికి వెళ్ళమని ఇంటికి పంపిస్తారు. శివయ్య వాళ్ళని తీసుకుని ఇంటికొస్తాడు. ఇంట్లోని పనివాళ్లు వాళ్లకొక గదిని కేటాయించి వారినందులో ఉండమని చూపిస్తారు. అదే రోజు రాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా రాజుకి దాహం వేసి నీటి కోసం చూస్తూ ఉండగా శివయ్య స్నేహితులు నారాయణ, హరి చీకట్లో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ శివయ్య మనకివ్వాల్సిన డబ్బివ్వకుండా మనం స్నేహితులమని చెప్పి తీసుకొచ్చి ఇక్కడుంచాడు. అసలు మనం ఇక్కడ ఎందుకుండాలి? దొరికిన కాడికి దోచుకుని వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శివయ్య మనకెలాగో డబ్బివ్వడు కాబట్టి వాడి స్నేహితులుగా ఈ ఊళ్ళో కొద్ది రోజులుండి రోజుకో వీధిలో దొంగతనం చేసి మనకు కావలసింది తీసుకొచ్చి ఈ జమీందారు గారి ఇంట్లో దాచిపెడదాం. మనం వెళ్లేటప్పుడు తీసుకువెళ్దాం. మనం దోచుకున్న సొత్తుని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి దాయడం దేనికి? జమీందారు చలమయ్య గారంటే ఈ ఊళ్ళో మంచి పేరుంది. ఇక్కడెవ్వరికి ఇబ్బందొచ్చినా చలమయ్య గారు సహాయం చేస్తూ ఉంటారు. అందువల్ల మనం దొంగిలించిన సొమ్ము చలమయ్య గారింట్లో ఉందంటే క్షేమంగా ఉంటుంది. ఇక్కడుంటుందన్న అనుమానం ఎవ్వరికీ రాదు. కాబట్టి మనం ఇక్కడున్నన్నాళ్ళు రోజు దొంగతనాలు చేసి ఆ సొత్తుని ఇక్కడే జాగ్రత్తగా దాచిపెట్టి మనం వెళ్లేటప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం. మనమెలాగూ శివయ్య స్నేహితులం కాబట్టి మనమీద ఎవ్వరికీ అనుమానం రాదు అని మాట్లాడుకుంటూ ఉండగా రాజు మొత్తం వింటాడు.
ఎలాగైనా వీళ్ల విషయం అందరికీ తెలియజేయాలని రాజు అనుకుంటాడు. తెల్లవారిన తర్వాత ముందుగా గోపికి ఈ విషయం మొత్తం చెప్తాడు. మనకెలాగో విషయం తెలిసింది కదా, ఈ విషయాన్ని వెంటనే మనం అయ్యగారికి చెప్పేద్దాం. ఇప్పుడు గాని మనం వారిని అనుమానించి అయ్యగారికి చెప్తే సరైన సాక్ష్యాలు లేనందున అయ్యగారు వాళ్ళని వదిలేస్తారు. కాబట్టి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకొని అయ్యగారికి అప్పగించాలి. అప్పుడే వారికి తగిన శిక్ష పడుతుంది. అయినా ఇలాంటి వారు మన శివయ్య గారికి స్నేహితులెలా అయ్యారు? వీళ్ల మధ్యని ఏదో రహస్యం దాగుంది. ముందు దాన్ని బయటపెట్టాలి. వీళ్లకి మన శివయ్య గారికి స్నేహం ఎలా కుదిరిందో, వీళ్లని శివయ్య గారిక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ముందు మనం తెలుసుకోవాలి అని రాజు, గోపి దొంగల్ని పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరుసటి రోజు హరి, నారాయణ పక్క వీధిలో దొంగతనం చేయడం కోసం పథకం వేస్తున్న సమయంలో రాజు వారి పథకం మొత్తం వింటాడు. వారు వెళ్లి పక్క వీధిలో దొంగతనం చేస్తూ ఉండగా రాజు, గోపి వాళ్లని పట్టుకుంటారు. ఉదయాన్నే పంచాయతీలో నిలబెడతారు. అక్కడికి శివయ్య కూడా వస్తాడు. అయ్యగారు, ఇన్నాళ్ళు మన ఊళ్ళో దొంగతనాలు చేసింది వీరే. రాత్రి పక్క వీధిలో దొంగతనం చేస్తూ ఉంటే పట్టుకున్నాం. మీరు మా ఇంటికొచ్చిన అతిథులు కదా, మీరు నా కొడుక్కి స్నేహితులని చెప్పారు. మరి మీరిప్పుడు చేస్తున్నదేంటి? ఇందుకోసమేనా ఇక్కడికొచ్చింది? అయినా మీరొచ్చి 2 రోజులు కూడా కాలేదు కదా. మరి గత కొంతకాలంగా జరుగుతున్న దొంగతనాలకి మీకు సంబంధమేంటి? అయ్యగారు, ఆ విషయం నేను చెప్తాను. వీరు గత కొంతకాలంగా మన ఊళ్ళో దొంగతనాలు చేస్తూ ఉన్నారు. వీళ్లు దొంగతనం చేసిన సొమ్మంతా తీసుకొచ్చి మనింట్లోనే దాచిపెట్టారు. మీ ఇల్లైతే ఎవ్వరికీ అనుమానం రాదని, మిమ్మల్నెవరూ అనుమానించరని వీరి పథకం. అంతేకాకుండా శివయ్య గారికి స్నేహితులుగా మన ఇంటికొచ్చారు, మనింట్లో ఉన్నారు. అటువంటప్పుడు వీళ్ళని దొంగలుగా అనుమానించలేమని వీళ్ల ఉపాయం. శివయ్య, నీకు వీరికి ఏంటి సంబంధం? వీళ్ళు నీకు స్నేహితులెలా అయ్యారు? శివయ్య ఏం సమాధానం చెప్పకుండా అలా తలవంచుకుని ఉంటాడు. చలమయ్య కోపం వచ్చి దొరికిన దొంగల్ని గట్టిగా మందలించి అడుగుతాడు. రేయ్ దొంగ వెధవల్లారా, నా కొడుక్కి మీకు స్నేహం ఎలా కుదిరింది? మర్యాదగా చెప్తారా లేదా మీ తోలు ఒలిపించమంటారా? మమ్మల్ని క్షమించండయ్యా. మేమీ దొంగతనాల్లో భాగస్వాములం మాత్రమే. మా యజమాని వేరే ఉన్నారు. ఆయన చెప్తేనే మేమివన్నీ చేశాము. ఎవడువాడు? అసలు మీరు మా ఊరికెందుకొచ్చారు? వాడెవడో చెప్పండి. నా కొడుకుని ఇందులోకెందుకు లాగారు? మా యజమాని పక్కూరి వడ్డీ వ్యాపారి గంగయ్య. తన దగ్గర మీ కొడుకు అప్పు చేశాడు. అప్పు తీర్చమంటే తీర్చకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా యజమాని శివయ్య దగ్గర డబ్బులు వసూలు చేసుకురమ్మని మమ్మల్ని పంపించాడు. శివయ్య మాకు డబ్బుకు బదులుగా మీ బంగారు కడియాన్నిచ్చాడు. తాను చేసిన అప్పుకి కడియం విలువ సరిపోలేదు. దానిగ్గాను మీ అబ్బాయి మీ ఊళ్ళో దొంగతనాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. మీ ఇంట్లో ఉంటే ఎవ్వరూ అనుమానించరనే సలహా ఇచ్చింది కూడా మీ అబ్బాయే. శివయ్య, మన దగ్గర చాలా ఆస్తులున్నాయి. నా తర్వాత నా వారసుడివి నువ్వే అయినా నువ్వు వాళ్ల దగ్గర ఎందుకు అప్పు చేశావు? సరే, అప్పు చేసిన వాడివి తిరిగి తీర్చకుండా ఇలా ఎందుకు చేశావురా? నాన్నగారు, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. వ్యసనాలకి అలవాటు పడి జూదంలో డబ్బు నష్టపోయాను. మీకా విషయం చెప్పలేక వడ్డీ వ్యాపారి గంగయ్య దగ్గర అప్పు చేశాను. తన అప్పు తీర్చలేక ఇలా చేయవలసొచ్చింది. నన్ను క్షమించండి నాన్నగారు. అంటే నా బంగారు కడియాన్ని దొంగిలించింది మీ అబ్బాయే అది దొంగిలించి మాకిచ్చాడండి. ముందా బంగారు కడియం ఎక్కడుందో తీసుకొచ్చివ్వండి. ఆ కడియం ధరించిన తర్వాతే నేను తీర్పు చెప్పగలను. అది లేకుండా తీర్పు చెప్పలేను. వారా కడియాన్ని తీసుకొచ్చి చలమయ్యకిస్తారు. దాన్ని ధరించి తీర్పు చెప్పడానికి సిద్ధమవుతారు చలమయ్య గారు. ఈ ఊరి పెద్దగా, మీ అందరి బాగు కోరే వ్యక్తిగా నేను చెప్పేదొక్కటి. తప్పు ఎవ్వరు చేసినా శిక్ష మాత్రం అనుభవించక తప్పదు. అది ఎవ్వరైనా సరే. అందుకని ఊళ్ళో దొంగతనాలకు పాల్పడిన నారాయణ, హరి వారికిటువంటి సలహా ఇచ్చి ఇక్కడ దొంగతనాలు చేయడానికి ప్రోత్సహించిన శివయ్యని పోలీసులకు అప్పగించి కఠినంగా శిక్షించాలని తీర్పునిస్తున్నాను. పోలీసు వారి శిక్ష పూర్తయిన తర్వాత శివయ్యని మన ఊరు నుండి
పూర్తిగా వెలివేస్తున్నాను. అని చేసిన తప్పుకి వారికి శిక్షలు విధిస్తారు. పోలీసులొచ్చి వారిని కఠినంగా శిక్షిస్తారు. తప్పు తనవాళ్లు చేసినా నీతి తప్పని తీర్పునిచ్చి చలమయ్య గారు జమీందారు స్థానానికి గౌరవం పెంచారు. ఆ రోజునుంచి ఆ ఊర్లో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఊరిని సుభిక్షంగా పరిపాలించారు. ఊరివాళ్లందరూ చలమయ్య గారు నీతి తప్పని నాయకుడని కొనియాడారు.